ఒక సిగరెట్ నాకు మంచి హై ఇస్తుంది. ఇదే లాంగ్ టర్మ్ లో నన్ను చంపేస్తుంది తెలిసినా ఈ బతుకు ఎదురాబోయి రేపు పొద్దున చచ్చిపోతారో నువ్వు అని ఎట్లా చెప్పగలుగుతున్నాను నేను? ప్రాబ్లం ఉన్నప్పుడు సిగరెట్ లేకపోతే బ్రెయిన్ పనిచేయదు అనేసి. ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ కి ఆ నికోటిన్ ఇచ్చే స్టిమ్యులస్ ఉంటేనే యువర్ బ్రెయిన్ ఫీల్స్ నార్మల్. కోవిడ్ రాగానే చాలా మంది ఫ్యామిలీస్ అతలాకుతలం అయిపోయి తెలిసి కూడా నువ్వు స్మోకింగ్ చేస్తాను, ఆల్కహాల్ తీసుకుంటాను అంటే మాత్రం నీ కుటుంబాన్ని కూడా రిస్క్ లో పెడుతున్నావు. మేము ఇచ్చే ఆస్తులు ఇచ్చిన వాళ్ళు తెలియదు కానీ జబ్బులు అయితే ఇచ్చావు వాడికి. కిడ్స్ ఆర్ ఎట్ రిస్క్. ఒక ఆర్టికల్ చదివినాను సార్, మెన్ యొక్క టెస్టిస్ ఉంటాయి కదా, రైట్ సైడ్ కొంచెం టిల్ట్ అయి ఉంటది అని విన్నా. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? తూకం వేసినట్టు లెఫ్ట్ రెండు సమానంగా ఉంటాం. అబ్బాయిలందరికీ కూడా లెఫ్ట్ టెస్టిస్ అనేది కొంచెం కింద కొండడం అనేది నార్మల్. టెస్టిస్ పక్కన ఏమైనా వాపు గానీ నొప్పి గానీ ఉన్నప్పుడు మాత్రమే అది అబ్నార్మల్. గానీ ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ టైం సెకండ్ టైం ఏం కాదమ్మా, థర్డ్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా డేంజర్ అమ్మా అని అంటారు కదా. ఏ కండిషన్ లో ఈ మాట అంటారు? మూడు రక్తనాలు బ్లాక్ అయ్యాయి అనుకోండి, ఇమీడియట్ గా డెత్ అయ్యేదానికి అవకాశం. కొందరికి ఒక రక్తనాళం బ్లాక్ అయినా సరే చనిపోయే అవకాశం. దేవుడికి తెలివిచ్చాడా కళ్యాణ్, వాడుకో. అరే నేను ఏం నాశనం చేసుకుంటున్నా అని చెప్పి ట్రై చేసి దాన్ని నువ్వు రివర్స్ చేయి.